నమస్కారం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, గంటల తరబడి స్క్రోల్ చేస్తూనే ఉన్నాం, ఆపలేకపోతున్నామని. ఇలాంటి బలవంతపు ప్రవర్తనల నుంచి బయటపడడం ఎలా? ఈ రోజు మన విశ్లేషణలో మన సోర్స్ మెటీరియల్ ఆధారంగా కంట్రోల్ని తిరిగి సంపాదించుకోవడానికి ఒక పవర్ఫుల్ 5 స్టెప్ సిస్టమ్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. ఈ విశ్లేషణ మొదలయ్యేదే ఒక చాలా పవర్ఫుల్ ఐడియాతో. ప్రాబ్లం మన డిసిప్లిన్లో లేదు, మన బ్రెయిన్ హైజాక్ చేయబడింది. అంటే తప్పు మనది కాదు, మనం బ్రతుకుతున్న ఈ మోడ్రన్ ఎన్విరాన్మెంట్ది అన్నమాట. ఒక్కసారి ఇలా ఆలోచిస్తే ప్రాబ్లంని చూసే మన పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. సరే, ముందుగా అసలు సమస్య ఏంటో దాని మూలాలోకి వెళ్ళి చూద్దాం. సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందంటే, మన బ్రెయిన్ మీద ఒక రకమైన డిజిటల్ అటాక్ జరుగుతోంది. కంటిన్యూస్గా నోటిఫికేషన్లు, అప్డేట్స్, ఎంటర్టైన్మెంట్, వీటి దెబ్బకి అది దాని న్యాచురల్ బ్యాలెన్స్ని, కంట్రోల్ని కోల్పోతోంది. చూడండి, ఈ మోడర్న్ ఎన్వైరన్మెంట్ మనల్ని ఎలా ఒక విషచక్రంలోకి నెట్టేస్తుందో. ఫోన్ పట్టుకోవడం, స్క్రోల్ చేయడం, ఏదో ఒకటి చూస్తూ ఉండిపోవడం, ఇవన్నీ బ్రెయిన్కి ఇన్స్టెంట్గా ఒక కిక్ ఇస్తాయి. మెల్లమెల్లగా ఈ ఈజీ కంఫర్ట్కి మన బ్రెయిన్ అలవాటు పడిపోయి, కష్టమైనా సరే ముఖ్యమైన పనులుంటాయి కదా, వాటి నుంచి దూరం జరిగిపోతాం. ఇది అచ్చం ఒక ఊవి లాంటిది, అందులోంచి బయటపడటం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఓకే, ప్రాబ్లం అయితే అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? మన సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ విషచక్రాన్ని బ్రేక్ చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ 5 స్టెప్ ప్లాన్ ఉంది. పదండి, ఆ స్టెప్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఫస్ట్ స్టెప్, డోపమైన్ డీటాక్స్. ఇది మన బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్కి ఒక హార్డ్ రీసెట్ బటన్ నొక్కినట్టు అనమాట. ఈ మొత్తం ప్రాసెస్కి ఫౌండేషన్ వేసేది ఇదే. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. మన బ్రెయిన్ కంటిన్యూస్గా హై లెవెల్ స్టిమ్యులేషన్కి, అంటే ఓవర్ డోస్కి అలవాటు పడిపోయింది. అందువల్లే నార్మల్ పనులు, అంటే ఒక బుక్ చదవడం కానీ, సైలెంట్గా కూర్చోవడం కానీ బోర్ కొడతాయి. ఈ డీటాక్స్తో మనం బ్రెయిన్ని మళ్ళీ మొదటికి తీసుకొస్తాం, ఒక రకంగా హార్డ్ రీసెట్ చేస్తాం. మరి ఈ 7 రోజుల డీటాక్స్ కోసం సోర్స్ మెటీరియల్లో చెప్పిన కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఇవి. ఫోన్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇలా ఈజీగా డోపమిన్ ఇచ్చే వాటన్నిటిని పూర్తిగా కట్ చేయాలి. వాటి బదులు పని, పుస్తకాలు, ఇంకా సైలెన్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఇది మనలోని బలహీనమైన వర్జన్ మీద మనం ప్రకటించే ఒక యుద్ధం లాంటిది. ఓకే, బ్రెయిన్ని రీసెట్ చేశాం. ఆ తర్వాత దానికి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం. ఇక్కడే మనం సెకండ్ స్టెప్లోకి వస్తాం, విజువల్ కంట్రోల్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చూస్తున్నామో దాన్ని కంట్రోల్ చేసుకోవడం. దీని వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే, మనం చూసే ప్రతి విజువల్ మన బ్రెయిన్కి ఒక ప్రోగ్రామింగ్ కోడ్ లాంటిది. అది మన బిహేవియర్ని, మన కోరికల్ని, మన ఆలోచనల్ని షేప్ చేస్తుంది. కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. చెత్త ఇన్ఫర్మేషన్ లోపలికి పంపిస్తే బయటికి వచ్చే రిజల్ట్ కూడా చెత్తగానే ఉంటుంది. సరే, మరి మన విజువల్ ఎన్వైరన్మెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి సోర్స్ మెటీరియల్ కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్ సూచిస్తుంది, కానీ ఇవి చాలా అవసరం. మనల్ని బలహీనపరిచే, తప్పుదారి పట్టించే ప్రతి అకౌంట్ని, ప్రతి వెబ్సైట్ని మన డిజిటల్ ప్రపంచం నుంచి తీసిపారేయాలి. ఎందుకంటే ఒక రకంగా మన జీవితమే దాని మీద ఆధారపడి ఉంది. ఓకే, బ్రెయిన్కి సరైన ఇన్పుట్ ఇవ్వడం ఒక ఎత్తైతే, మన శరీరంలో ఉన్న ఎనర్జీని కూడా సరిగ్గా వాడుకోవడం అంతే ముఖ్యం. ఇక్కడే మూడో స్టెప్ వస్తుంది, ఫిజికల్ ఎగ్జాషన్. అంటే మన శక్తిని సరైన దారిలో పెట్టడం అన్నమాట. సోర్స్ మెటీరియల్ ప్రకారం మనం వాడని ఫిజికల్ ఎనర్జీ మెంటల్గా నెగటివ్ కోరికల రూపంలో బయటకొస్తుంది. సో సొల్యూషన్ చాలా సింపుల్. బాడీని ఎంతగా అలసిపోయేలా చేయాలంటే దానికి చెత్త ఆలోచనలు చేసేంత శక్తి కూడా మిగలకూడదు. బాడీని అలసిపోయేలా చేసి ఆ ఎనర్జీని డైవర్ట్ చేయడానికి ఇక్కడ ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉంది. పొద్దున్నే ఒక హెవీ వర్కౌట్, సాయంత్రం స్పోర్ట్స్ లేదా రన్నింగ్ లాంటి మరో ఫిజికల్ యాక్టివిటీ. కండరాలు అలసిపోయినప్పుడు బ్రెయిన్కి అనవసరమైన కోరికల మీద, ఆలోచనల మీద ఫోకస్ పెట్టేంత ఓపిక ఉండదు. సరే, మనం ఎంత కంట్రోల్గా ఉన్నా, ఎంత ప్లాన్ చేసుకున్నా, కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్గా కోరికలు వస్తుంటాయి. మరి అప్పుడేం చేయాలి? దీనికి 4గో స్టెప్ ఒక స్మార్ట్ సొల్యూషన్ ఇస్తుంది. కోరికతో ఫైట్ చేయడం కాదు, దాన్ని రీప్లేస్ చేయడం. ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ఇంట్రెస్టింగ్. ఇది కోరికతో ఫైట్ చేసే స్ట్రాటజీ నుంచి దాన్ని దారి మళ్లించే స్ట్రాటజీకి ఎలా షిఫ్ట్ అవ్వాలో చూపిస్తుంది. చూడండి, ఒక కోరికను అణిచివేయడం చాలా కష్టం, చాలాసార్లు ఫెయిల్ అవుతాం కూడా. కానీ దాన్ని ఇంకో పనితో రీప్లేస్ చేయడం చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఒక కోరిక అనేది సముద్రపు అల లాంటిది. దాన్ని మనం ఎదుర్కోకుండా వదిలేస్తే ఓ 10-15 నిమిషాల్లో అదే వెళ్ళిపోతుంది. సో కోరికల్ని శత్రువుల్లా చూడద్దు, మన లోపల ఎనర్జీ ఉందని చెప్పే సిగ్నల్స్లా చూడాలి. ఇక ఆ ఎనర్జీని ఎటువైపు మళ్లించాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. కోరిక వచ్చిన వెంటనే దాన్ని రీప్లేస్ చేయడానికి సోర్స్ మెటీరియల్ కొన్ని సింపుల్, ఇమ్మీడియట్ యాక్షన్స్ చెప్తుంది. చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవడం, ఓ 20 పుషప్స్ చేయడం, ఇలా వీటిలో ఏదైనా ఒకటి వెంటనే చేస్తే చాలు, ఆ కోరిక పట్టు నుంచి మనం బయటపడతాం. ఇప్పుడు మనం ఈ సిస్టంలోని చివరి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చేసాం. మన బలహీనమైన మూమెంట్స్లో మనల్ని దెబ్బతీసే ఒక కామన్ ఎనిమిని ఎదుర్కోవడానికి ఇది డిజైన్ చేయబడింది. అదే బోర్డమ్, అంటే విసుగు. సోర్స్ మెటీరియల్ ప్రకారం చాలాసార్లు మనం ఫెయిల్ అయ్యేది స్ట్రాంగ్ కోరికల వల్ల కాదు, కేవలం బోర్ కొట్టడం వల్లే. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, చేయడానికి ఏం పని లేనప్పుడు సడన్గా ఆ చెడు ఆలోచన వస్తుంది. అందుకే ముందుగానే ఒక ప్లాన్ ఉండాలి. ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల కొంప అంటారు కదా, అలా కాకుండా చూసుకోవాలి. మరి మనసు ఖాళీగా ఉండి చెడు దారుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇవి కొన్ని ప్రోయాక్టివ్ స్ట్రాటజీస్. బోర్ కొట్టినప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించడం కాదు, అసలు బోర్ కొట్టే పరిస్థితి రాకముందే మన నెక్స్ట్ మూవ్ రెడీగా ఉండాలి. చదవాల్సిన పుస్తకాల లిస్ట్, నేర్చుకోవాల్సిన స్కిల్ లేదా పని చేయాల్సిన సైడ్ హజిల్ ఏదో ఒకటి సిద్ధంగా ఉండాలి. సోర్స్ మెటీరియల్లోని మొత్తం ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం చెప్తుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏదో సూపర్ పవర్ కాదు, అది అన్నిటికీ ఫౌండేషన్. దాని మీదే మన జీవితం అనే బిల్డింగ్ కట్టబడుతుంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ ప్రపంచం మనల్ని కంట్రోల్ చేస్తుంది. సింపుల్.
సో ఫైనల్గా ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామనేది. మనతో మనం చెప్పుకునే కథ. అయ్యో నేను నా కోరికల ముందు ఎప్పుడూ ఓడిపోతాను అని అనుకుంటే ఓడిపోతూనే ఉంటాం. కానీ నా శరీరం, నా మైండ్ నా కంట్రోల్లో ఉన్నాయి అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఆ క్షణం నుంచే మొత్తం గేమ్ మారిపోతుంది. సోర్స్ మెటీరియల్లోని చివరి ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం చేసే పనులే మన గురించి అసలు నిజాన్ని బయటపెడతాయట. మరి మన డైలీ హ్యాబిట్స్, మన రోజువారీ అలవాట్లు మన గురించి ఏ నిజాన్ని బయటపెడుతున్నాయి? ఒక్కసారి ఆలోచించండి.